సీజన్కు సరిపడా రైతులకు నీళ్లు అందించాలనే లక్ష్యంతో ఇప్పుడే ఇక్కడ సరళసాగర్ లిఫ్ట్ను పంప్ హౌజ్లను ఓపెన్ చేయడం జరిగింది. ఈసారి భగవంతుడి దయ వల్ల సకాలంలో వర్షాలు పడడం వల్ల పైన జూరాల నుంచి ఇన్ఫ్లో రావడం వల్ల అధికారులతో మాట్లాడి అధికారులు కూడా వెంటనే స్పందించి సార్ ఖచ్చితంగా మనం నీళ్ళు వదులుదాము పైనుంచి వస్తున్నాయి కాబట్టి అని చెప్పేసి చెప్పడం వల్లనే ఇంత తొందరగా, అంటే గతంలో ఎప్పుడు కూడా జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో నీళ్ళు వదిలిన దాఖలాలు లేవు, ఇట్లా పంప్ హౌజెస్ ఆన్ చేసిన దాఖలాలు కూడా లేవు. కానీ ఈసారి మొదటిసారిగా పంప్ హౌజెస్ సంబంధించి ఆన్ చేసి నీళ్లు కిందికి వదలడం జరిగింది. నాకు తెలిసి ఓ వారం 10 రోజులల్లో సరళసాగర్ కూడా మంచి మోతాదు నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఆ వచ్చిన నీళ్లను తూకాలకు వదిలి తూకాలు కూడా వేసుకోవడానికి మేము అధికారులతో మాట్లాడడం జరిగింది. అది కూడా చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా నేను మొన్న వారం 10 నేను అమెరికా పోకముందు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని పంపులన్నీ కూడా రిపేర్లు ఉన్నాయి, అవన్నీ కూడా రిపేర్ చేయించాలని చెప్పేసి అధికారులను తీసుకొచ్చి చూపించి నేను అధికారులు కూడా అదే చెప్తే అధికారులు కూడా అదే స్పందిస్తూ ఉన్నారు. తప్పకుండా సార్ మేము ఎస్టిమేషన్స్ తయారు చేపిస్తున్నాము, త్వరలోనే ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని పోయి ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి అవన్నీ కూడా అప్రూవల్ తీసుకొచ్చేసి ఎక్కడ ఏ మోటార్లు పనిచేస్తారో ఎక్కడ ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది ఉందో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రిపేర్లు చేయించి అందుబాటులోకి తీసుకొచ్చి రైతులను ఆదుకోవడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉన్న 4000 ఆయకట్టు సరళసాగర్ కింద 4000 ఆయకట్టు రైతులు ఏదైతే 10 గ్రామాలకు సంబంధించిన రైతులు ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి సకాలంలో నీళ్ళు అందించి పంటలు వేసుకోవడానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరూ కూడా చూసారు. ఇప్పుడు నిన్న వారం అంటే మన 3-4 రోజుల క్రితమే అక్కడ మన కోయిల్ సాగర్కి సంబంధించి కూడా మన బుంద్యాల దగ్గర ఉన్న పంప్ హౌస్ను కూడా ఆన్ చేయడం జరిగింది. ఆ నీళ్ళను కూడా తీసుకెళ్లి కోయిల్ సార్ నింపి కోయిల్ సార్ రాయకట్టు రైతులందరికీ కూడా త్వరితగతిన నీళ్ళు అందించాలనే లక్ష్యంతోనే మేము అధికారులకు వెంబడి నీళ్ళు వచ్చిన వెంబడి అధికారులతో మాట్లాడితే అధికారులు కూడా వెంటనే స్పందించి అక్కడ ఆన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కింద దాదాపు 92,000 ఎకరాల ఆయకట్టు ఉంది. మన నియోజకవర్గం కాకుండా పక్కన వనపర్తి తర్వాత ఇంకా కొల్లాపూర్ వరకు కూడా నీళ్లు పోతాయి కాబట్టి ఇప్పుడే భీమా ఫేజ్ 1 ఫేజ్ 2 కూడా పంప్ హౌజెస్ను కూడా ఆన్ చేయడం జరిగింది. సో అవి కూడా మేము అదే ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి, రైతులను ఆదుకోవాలి. కాబట్టి ఎప్పటికప్పుడు వస్తున్న ఇన్ఫ్లోను దృష్టిలో ఉంచుకొని పంప్ సెట్ ఆన్ చేసి వాళ్ళకి సకాలంలో నీళ్ళు అందించాలని చెప్పేసి మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారమే ఇప్పుడు ఎస్సీ గారు ఇక్కడ సత్యశీలారెడ్డి వనపర్తి ఎస్సీ గారు కూడా నాతో పాటు ఇక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా ఇక్కడ ఏ అందుబాటు అవసరాలున్నా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున మేము ఎప్పుడు ఎలవేళ ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ముఖ్యంగా ఎరువులకు సంబంధించి అదేవిధంగా విత్తనాలకు సంబంధించి కూడా ఎవ్వరూ దిగులు చెందాల్సిన అవసరం లేదు. గత పాలకులు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ గత పాలకుల మాటలు మనం నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే రైతులు అంటేనే కాంగ్రెస్. కాబట్టి రైతులను ఎల్లవేళలా అండగా ఉండడానికి నేను ఒక రైతు బిడ్డగా, నేను తర్వాత మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక రైతు బిడ్డగా ఎల్లవేళలా రైతులను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.